ఏపీ పీజీ సెట్ను రద్దు చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు అటు విద్యార్థులంతా కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఏదైతే తిరుపతిలోని ఆర్టీఓ ఆఫీస్ వద్ద విద్యార్థి సంఘాలు అదే రకంగా విద్యార్థులంతా కూడా ఏపీ పీజీ సెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను రద్దు చేయాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క పరీక్షను రద్దు చేయలేదంటే అసెంబ్లీని సైతం మేము ముట్టడిస్తామంటూ కూడా విద్యార్థి సంఘ నేతలంతా కూడా తెలియజేస్తున్నాం. మనతో పాటు విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. అసలు ఏంటండి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు గత జగన్ ప్రభుత్వం పూర్తిగా విద్యార్థులను మోసం చేస్తుంది. అదేవిధంగా యూనివర్సిటీల యొక్క అభివృద్ధి నోచుకోకుండా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పి కూడా జగన్ మీద విచ్చలవిడిగా నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కూడా మీకు విద్యార్థులకి మోసం చేస్తుంది జగన్ ప్రభుత్వం. మేము వస్తానే ఏదైతే విద్యార్థులకి ఏపీ పీజీ సెట్ కామన్ ఎగ్జామ్ ఉందో దాన్ని రద్దు చేసి యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడుతామని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు సంవత్సరం కాలం ఉండగానే అనేక ప్రకటనలు చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తూ ఉన్న విద్యార్థులకి యూనివర్సిటీల అభివృద్ధికి ఇచ్చినటువంటి మాటని పక్కన పెట్టేసి కేవలం ఎంతసేపు వాళ్ళ రాజకీయ ఉద్దేశంతోనే పరిపాలన సాగిస్తున్నారు తప్ప విద్యార్థుల సంక్షేమం కోసం యూనివర్సిటీల అభివృద్ధి కోసం ఈరోజు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. గత 20 రోజుల నుంచి కూడా ఇదే తిరుపతి వేదికగా దశల వారీ కార్యక్రమాలు చేస్తున్నాం, అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. కానీ ఎక్కడ కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఏ కారణం మీద వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు, స్పందించలేని పరిస్థితులు ఈరోజు నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా నారా లోకేష్ గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థుల్ని పిలిచి మరీ మాట్లాడినారు, ఫోటోలు దిగినారు, మైకిలు ఇచ్చి మీరే మాట్లాడమని చెప్పారు. అదే గత వారం మీరు తిరుపతికి విచ్చేసినటువంటి కార్యక్రమంలో విద్యార్థి సంఘాలుగా మేము వినతి పత్రం ఇవ్వాలని చెప్పి మీ దగ్గరకు వస్తే మీరు వినతి పత్రం ఇప్పుడు వద్దు, మీరు ఫోటోలు దిగి వెళ్ళిపోండి అని చెప్పి మాట్లాడము చాలా సిగ్గుచేటు విషయం. మేము ఇప్పుడైనా ఒకటే కోరుతా ఉన్నాం, వెంటనే ఏదైతే గత ప్రభుత్వము మోసం చేసినప్పి మీరు ప్రకటన చేస్తారో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఏదైతే ఏపీ పీజీ సెట్ కామన్ ఎగ్జామ్ ఉందో దాన్ని రద్దు చేయాలా. అదేవిధంగా జీవో నెంబర్ 77 ఏదైతే ఉందో పీజీ విద్యార్థులకు శాపంగా మారింది. ఈరోజు ఎంబీఏ చేయాలన్నా, ఎంసీఏ చేయాలన్నా, ఎంఫార్మ్ చేయాలన్నా, ఎంటెక్ చేయాలన్నా, ఏ పీజీ కోర్స్ చేయాలన్నా కూడా ఒక్కో ప్రైవేట్ కాలేజీలో 50,000 నుంచి ₹1,00,000 వరకు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఈ పేద విద్యార్థులకు భారంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ చేయాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా రీఎంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా మా ప్రధానమైన డిమాండ్. మా డిమాండ్లు న్యాయమైనవి, పరిష్కరించకపోతే ఖచ్చితంగా చలో అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిస్తామని చెప్పి కూడా విద్యార్థి సంఘాలుగా మేము పిలుపునిస్తా ఉన్నాం. అయితే ఇదే సమస్యను మీరు గతంలో మినిస్టర్ దృష్టి ఇక్కడ తీసుకొని తెలుస్తుంది. మీరు స్పందించారు మినిస్టర్ అప్పుడు మీరు వెళ్ళి కలిసినప్పుడు? ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలిస్తే గతంలో కూడా ఇదే గత ప్రభుత్వం ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల చేసింది జీవో నెంబర్ 77 కానీ అదేవిధంగా ఏపీ ఉమ్మడి పీజీ సెట్ రద్దు చేస్తామని ఆ రోజు విద్యార్థి లోకానికి అందరూ కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అయిన తర్వాత 8 నెలలు అయినా కూడా ఇంతవరకైనా కూడా ఒక చిన్న హామీ కూడా నెరవేర్చకపోవడం చాలా దారుణం. జీవో నెంబర్ 77 కానీ ఏపీ ఉమ్మడి పీజీ సెట్ వల్ల చాలామంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయిపోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకోలేక డిగ్రీతోనే విద్యను ఆపేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తక్షణమే స్పందించి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దగ్గర చేయాలని విద్యార్థి సంఘాలుగా మేము కోరుచున్నాం. ఎలా రానున్నటువంటి కార్యాచరణ ఏ రకంగా దీని మీద మీరు ప్రణాళిక చేయబోతున్నారు? ఈరోజు ఏపీ ఉమ్మడి పీజీ సెట్ని రద్దు చేయాలనేసి ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. నారా లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద విద్యార్థులు డిగ్రీతోనే ఆగిపోతున్నారు, వాళ్ళకు ఉన్నత విద్యను అందించాలంటే ఈరోజు ఏపీ ఉమ్మడి పీజీ సెట్ని రద్దు చేస్తాము, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల పక్షాన ఉంటానని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఈరోజు ఏ మాత్రం కూడా ఎక్కడ ప్రెస్ మీట్లో కూడా అసెంబ్లీలో కూడా విద్యార్థులకు కావాల్సినటువంటి న్యాయాల కోసం కానీ విద్యార్థుల కోసం కావాల్సినటువంటి చట్టాల గురించి కానీ ఏమాత్రం మాట్లాడలేదు. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు కనుక ఏబీ పీజీ సెట్ని రద్దు చేయకపోతే రాబోయే కాలంలో మీ చెల్లు అసెంబ్లీ ముట్టడబెట్టి మీ పంతం పడతామనేసి ఐక్య విద్యార్థి సంఘాలుగా సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం చూస్తున్నాం ఏపీ పీజీ సెట్ ఎగ్జామ్స్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి, లేదంటే తీవ్రస్థాయిల పరిణామాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చవిచూడాల్సి ఉంటుంది. విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏకమై ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడిస్తామంటూ కూడా విద్యార్థులు కావచ్చు విద్యార్థి సంఘ నేతలంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.